అమ్మ మరి ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, అలాగే మనకి ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకు వచ్చేసి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. అయితే మిథున రాశికి వ్యయ స్థానంలోని ఈ బుధుడు వక్రీకరించడం గురువుతో కలిసి, అలాగే దశమంలో రాహు శుక్రుల యొక్క సంచారము, దశమం నుంచి రవి కూడా లాభస్థానంలోకి ఈ మాసంలో మార్పు చెందడము, ఇవన్నీ కూడా కొంత శుభ పరిణామాన్ని, కొంత జాగ్రత్తగా ఈ మాసంలో ఉండమని కూడా సూచించడం అనేది జరుగుతోంది ఈ మిథున రాశి వాళ్ళకి. అయితే మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఉద్యోగ విషయాల్లో వాటిల్లో మాత్రం, ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏవైతే ఈ ఫ్యాన్సీ స్టోర్స్, లేకపోతే ఈ అలంకార వస్తువులు, ఈ బ్యూటీ పార్లర్, వీళ్ళందరికీ కొంత వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నంతసేపు వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యాడు, ఆయనే వ్యయాధిపతి అయ్యాడు, పంచమాధిపతి కూడా అయ్యాడు. బుధుడు రాష్ట్రాధిపతి అయిన బుధుడు వక్రీకరించి వీళ్ళ లాభాన్ని స్థానాన్ని చూడడం అనేది జరుగుతోంది. అయితే లాభస్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క బుధ గురువులు ఇద్దరు ఉన్నారో, గురువు శుభ ఫలితాన్ని ఇస్తూ ఇక్కడ బుధుడు కూడా వక్రీకరించి ఉండడం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే రవి ఏప్రిల్ 14 నుంచి ఇక్కడ మీనరాశిలోకి వచ్చేస్తాడో, రాహుతో కలిసి ఉంటాడో, ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి ద్వితీయ స్థానం అనేటప్పటికి సోదర స్థానం కమ్యూనికేషన్కి సంబంధించింది. కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళు, అంటే ఇప్పుడు కాల్ సెంటర్స్ అని, మీడియా అని, ఇలాంటి వాటిలో పనిచేసే ఎవరితో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం కూడా కాస్త జాగ్రత్త వహించాలి. చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం కాస్త వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, అలాగే ముఖ్యంగా ఏదైనా కొత్త వాహనాలు లేదా కొత్త ఇళ్ళు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, భూములు కొనడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మిథున రాశి వాళ్ళు అలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ఇంకా వీళ్ళకి ఎవరైతే ఈ సంతాన విషయాల్లో వాటిల్లో ఉన్నారో ఆ సంతానపరమైన సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానానికి సంబంధించిన వివాహ జీవితాలు, ఇలాంటివి ఏవైనా సరే వీళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలా అయితే ఎప్పుడైతే రవి మార్పు చెందుతాడో దశమంలోకి, అప్పటి నుంచి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. దాని తర్వాత విద్యార్థులకు కూడా కొంచెం శుక్రుడు కూడా వచ్చేలా ఉన్నాడు కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించడం, కాస్త శ్రద్ధ ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఈ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉంటే, ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఈ మనకి బీపీకి సంబంధించిన విషయాల్లో హిమోగ్లోబిన్, రక్తహీనత ఉంటుంది కదా, అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఈ మిథున రాశి వాళ్ళు ఉండాలి. అలాగే ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళ విషయాలు మీరు తెలుసుకోవాలనుకునేటప్పుడు, అంటే ఇది తొందరపాటు అనేది పనికిరాదు. పూర్తిగా విని నిర్ణయం తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ ఇక్కడ మంచిది. కాబట్టి అలాంటి విషయాలు చేయడం ద్వారా కొంత వీళ్ళకి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ మాసం అంతా కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.